ఇక్కడ నుంచి इधे महाराष्ट्र 0। थैंक यू। हैदराबाद से। अरे क्या बात है, सही सही। ट्रेन అయితే వచ్చింది ఫస్ట్ రైల్వే क्रॉसिंग ఇది। इधर पानी है, देख उधर जा सकते हैं। इधर वाटर है ना, चेरू पानी इधर नहीं है। हाँ वहाँ मंदिर के पास पीछे है, देखो बड़ा वाला। ఏడునో వచ్చినా నీకు నైట్ వచ్చేసరికి 7:30 అయిపోయింది। కొంచెం చీకటి ఉంది ఇక్కడ, వీడియో అయితే తీయలేదు। ఇక్కడ టెంట్ వేసినాము। ఇది మొత్తం ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ పార్కింగ్। ఇక్కడైతే బైక్లు పెట్టినాము, ప్లస్ అది నార్మల్ రైల్వే స్టేషన్ కూడా అందులోనే ఉంది। పొద్దుగాల నుంచి మస్తు రైల్స్ వచ్చినాయి। అయితే టెంట్ ఇక్కడ నుంచి మొత్తం ప్యాక్ చేసుకొని ఈరోజు నాగ్పూర్ నుంచి సాగర్ బయలుదేరుతున్నాము। సాగర్ అరౌండ్ 400 కిలోమీటర్స్ ఉంది, 8 అవర్స్ పడుతుందంట। మేము బ్రేక్ తీసుకుంటే 10 అవర్స్ దాకా పడుతుండొచ్చు। బైక్ అయితే రెడీ చేసేసినాము, గూడ్స్ రైలు పోతున్నాము। ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే ఉంది అనుకుంటా, ఫుల్ విమానాలు పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నాయి। ప్లేస్ మాత్రం సూపర్ ఉంది। ఇది ఇట్లాంటి ప్లేస్లు ఈరోజు కూడా దొరికితే సెట్। 8 అవుతుంది, ఎంత వేడి ఉందంటే 8 o'clockకే అబ్బాబ్బాబ్బా లోపల చెమటలు అయితే కారుతున్నాయి। అజ్నీ రైల్వే స్టేషన్ 7.5 అంట, చామల్వాడ 3.5, 0 మైల్ స్టోన్ 9.7, ఎయిర్పోర్ట్ 3.5। అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది, మెట్రో అదే దాంట్లో మెట్రో వెళ్తుంది, దాంట్లోనే మళ్ళీ నార్మల్ గూడ్స్ ట్రైన్లు ప్యాసింజర్ ట్రైన్ కూడా వెళ్తుంది, లాంగ్ ట్రైన్। అంటే పక్క పక్కన ట్రాక్ ఉందేమో। మెట్రో స్టేషన్ మాత్రం బాగా పెద్దగా ఉంది। నేను నైట్ లోపలికి పోయినా వాష్రూమ్స్ వదిలి చేసుకుందామని, బాగా పెద్దగా ఉంది స్టేషన్। మొత్తం ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నాయి, మళ్ళీ బైక్స్ రెంటల్ బైక్। నాగ్పూర్ కూడా చాలా పెద్ద సిటీ, అందుకే ఇక్కడ కూడా బాగానే పెద్ద మెట్రో ఉంది। వేడిందంటే ఇక్కడ నా ఫోన్ ఒక ఆలీడ పెట్టుకొని ఒక 4 kilometers వచ్చిన అంతే, దానికే ఫోన్ ఓవర్ హీట్ అని చెప్పేసి బంద్ అయింది। మళ్ళీ మరీ ఎక్కువ హీట్ అయినా అని స్విచ్ ఆఫ్ చేసి పెట్టిన। ఎయిర్పోర్ట్ సెంటర్ పాయింట్ అంట ఇది। ఇక్కడ నుంచి అయితే 0 మైల్ స్టోన్ 7 kilometers ఉంది। ఇంకా కింద రోడ్ ఉంది, మధ్యలో ఫ్లైఓవర్ ఉంది, దానిపైన మెట్రో ఉంది। 8:12 అవుతుంది టైం। జలప్రకాష్ నగర్ బ్లూ। నిన్న మన రైడర్ కాల్ చేస్తా అన్నాడు, ఈరోజు మళ్ళీ చేయలేడు। ఈ కింద మొత్తం చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టిర్రు, అంటే ఎంత వాటర్ ఉన్నా పెద్దగా స్కిడ్ అయితే కాదు। ఈ రోడ్ పైన మంచిగా ఉంది రోడ్డు, ఇట్లా స్కిడ్ అయితే అనిపిస్తలేదు మనకు। మళ్ళీ ఆ డాట్స్ చూస్తే ఇంత కూడా జంపులు వస్తలేవు బైక్కి అయితే। బెటదా ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇంకో మెట్రో వచ్చింది। ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే ముఖం కడుక్కొని నీళ్లు తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి। 0 మైల్ స్టోన్ ఫ్రీడమ్ పార్క్ అంట। ఇదే మహారాష్ట్ర 0 మైల్ స్టోన్। ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఇది క్యాపిటల్ సిటీ ఉంటుండేనంట। అయితే అందరు ఇక్కడ నుంచి లెక్క పెట్టాలన్నమాట। కన్యాకుమారి హైదరాబాద్ 485 రాశారు, కవాటి 62 మైల్స్లో రాశారు। అది హైదరాబాద్ 318 మైల్స్ అంటే 485 kilometers అంట। జబల్పూర్ 170 మైల్స్। రోషన్ కవాటి 62 మైల్స్ టువర్డ్స్ సౌత్, హైదరాబాద్ 318 మైల్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్। మిగతా రాశారు అక్కడ చూడండి। వచ్చేసి పార్క్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఇది 0 వారణాసి 274 అంట। నెహ్రూ ఒకటి ఉంది, ఇది ఇంత పాతది అంటే దానిపైన కూడా ఒకటి హైదరాబాద్ 318 మైల్స్। నేనైతే మ్యాప్ పెట్టలేదు, వాళ్ళకి ఫాలో అవుతా। నాగ్పూర్ అంటే ఒకటే రోడ్ కాబట్టి ఓకే, ఈరోజు సాగర్ ఎక్కడెక్కడ పోలేదు తెలియదు। ఏజీ ఆఫీసు, వాణి భవన్, ఎంసీ అంటారు, అటు పోతే రైల్వే స్టేషన్। పొద్దున కాబట్టి ఇంకా పెద్దగా అయితే ఏం ట్రాఫిక్ లేదు, సిగ్నల్స్ కూడా నడుస్తలేవు। ఒక్కొక్క పెద్ద సిగ్నల్ దగ్గర నడుస్తుంది, మిగతా ఎల్లో ఇచ్చేసి రాళ్ళు। ఏం కావాలి, వాటరా?
थैंक यू। कहाँ जा रहे हो? लद्दाख। लद्दाख मेरा हो गया टूर, हाँ 2 टूर हो गए मेरे, बढ़िया रहा एकदम। जाओ जाओ। हाँ, कहाँ से? हैदराबाद से? हैदराबाद से। अरे क्या बात है, सही सही एक नंबर। चलो हैप्पी जर्नी। थैंक यू भैया। कहाँ का रूट पूछ रहे थे? कुछ पूछ रहे थे क्या? लास्ट वो नहीं किया, अभी अभी स्टार्ट हुआ। इधर तो करना है बीच में। चलो ठीक है ना, चलो बॉस हैप्पी जर्नी। ఓకే ఎంజాయ్। తీసుకున్నాం ఇప్పుడే 2 బాటిల్స్. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది మనము సిటీలో డ్రైవ్ చేయబట్టి, ఇంకా అయితే సిటీ ఎండ్ కాలేదు. ఈ రైల్వే దాంట్లో ప్రతి దగ్గర ఇట్లా జబల్పూర్ స్టేటు కాసాల లెఫ్ట్ 9 అవుతుంది. పెట్రోల్ అయితే నిన్ననే కొట్టించిన కాబట్టి ఫుల్గా ఉంది. మధ్యప్రదేశ్లో ఎంట్రీ అయిన తర్వాత కొట్టిస్తా పెట్రోల్, అప్పటిదాకా నడుస్తుంది. నాగ్పూర్ బెట్టా కంటి సిటీ అంట. ఇది రైట్ తీసుకోవాలనుకుంటా. ఏదో హైవే అవుతుందేమో ఇది. ఇక్కడైతే రైల్వే ట్రాక్ ఉంది. ఈరోజు హైవే వస్తుందో రాదో. లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్ కూడా రైల్వే ట్రాక్ ఉంది. బాగుంది చిన్నగా. కింద దిగడానికి వస్తుంది. అక్కడ పోయి స్నానం చేస్తుంటే మీద కదా. ట్రైన్ అయితే వచ్చింది. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. స్ట్రైట్కి వెళ్తుంది. ఇక్కడ రైట్ ఇంద్రాబాద్ నుంచి వస్తుంది ఇది. గట్టిగా చాలాసేపటి నుంచి నిలబడ్డట్టుంది. అమ్మో ఇక్కడ జరేరా. లెఫ్ట్ అంట. తిప్పి తిప్పి మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం పాడ. ఇవే మీద మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వేసేది. వైట్ కలర్ వాడేసి పట్టలేస్తే ఎంత పెద్దగా ఉన్నాయి. నాగ్పూర్ దాటి ఒక 30 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. 9:25 అయింది టైము అని. 79, జబల్పూర్ 233, వారణాసి 689. హైవే అయితే పర్లేదు, బాగుంది, వెళ్ళిపోవచ్చు. కానీ మధ్య మధ్య రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అక్కడక్కడ. కాకపోతే ఇట్లా సర్వీస్ రోడ్లకైనా ఊర్లకైనా పోవాలనుకుంటా. అక్కడ అయితే ఒక గుడి, దాని పక్కన పెద్ద చెరువు ఒకటి ఉంది. చెరువులో ఈత కొడదాం అనుకుంటున్నాము, కానీ అక్కడ రోడ్ లేదు. లెఫ్టే తీసుకోవాలి. ఒక చెరువు అదే రైట్ సైడ్లో. ఈత కొట్టంటే పెద్దగా ఈత కొట్టాం, లేక కొత్త ప్లేస్ కదా, ఖాళీ స్నానం చేసుకుంటాం. BRL అండ్ ఆల్ ఇండియా. మధ్యప్రదేశ్ వెహికల్ మనం చూసిన ఫస్ట్ మధ్యప్రదేశ్ వెహికల్ ఈ రైడ్లో. ఎక్కడైతే ఉన్నాయి వాటర్ ఉన్నాయి. ఏం చల్లగా ఉన్నది లేదంట. జస్ట్ వ్యూ పాయింట్ ఉంది ఇది. ఓ అట్లా ఉంది రోడ్డు. ఏమైంది దా. वो मंदिर के पास जा सकते हो ऐसा? ओ पानी है ना, टेम्पल. हाँ मंदिर है ना अंदर. आगे से है मंदिर, आगे से. हाँ इधर पानी है, देख उधर जा सकते हैं. इधर वाटर है ना, चेरू पानी. पानी इधर नहीं है. हाँ वहाँ मंदिर के पास पीछे है, देखो बड़ा बड़ा वाला मंदिर तो ये रोड पे है. रोड पे है. तालाब जाना है. हाँ तालाब जाना है. हाँ यहाँ पे एक वहाँ से दिख रहा था वो. वहाँ से दिख रहा था. हाँ इधर से नहीं जाएगा, इधर से रास्ता है. उधर से ये लोग ఓలాడదామైతలే కదా ఇవన్నీ. భయ్యా
वहाँ से वहाँ टेम्पल है देखो, किधर जाना? वहाँ से एक मंदिर है ना, वो किधर से जाना? यहाँ से सीधा जाता नहीं जाता ओ पानी के पास। मंदिर के तरफ। थैंक यू। లడ్డు అయితే ఎక్కడ పోయినా అర్థమవుతలేదు కానీ. హలో ఏడున్నావు? వచ్చినా నీకు నేను వాళ్ళందరికి అడిగి వచ్చిన. సార్ లొకేషన్ అయితే పంపిస్తుంది చూడు. అదే గల్లీ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడనే స్నానం చేద్దాం అనుకుంటున్నాము. అట్లా కిందికి పోయి చెట్టు దగ్గర అక్కడ పోవాలి. అట్లా పోయితే మనం హైవే ఆగో గాడి దాకా వచ్చినాం మనం బాగో. లొకేషన్ మాత్రం హైలైట్ కదా. ఆ ఎండాకాలం కాకపోతే ఆ గట్టంతా పచ్చగా ఉంటుండే, ఇంకా బాగుండేది. మళ్ళీ దగ్గర దగ్గర 1.5 hour ఉన్నాం ఇక్కడ, బయలుదేరుతాం. ఓకే వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాకే చూస్తారు. నీళ్ళు తాగాలి, మస్తు దూపు అవుతుంది. వేడి కూడా అట్లనే అవుతుంది. ఇప్పుడే స్నానం చేసుకున్నాం నీట్గా. ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మళ్ళీ మనం హైవే ఎక్కుతాము. అటు వెళ్ళాలి కానీ ఇంతకుముందు ఆ చెరువు కోసం ఇటు వచ్చినాము. సియోని 93 జబల్పూర్ హైదరాబాద్ కూడా లెఫ్ట్ 544 అంట. ఊరిని అవ్వ ఎటు పోతావు? బస్సులు గమ్మతుంటాయి, మజా ఉంటాయి బస్సులు. కుక్కలు ఎవరైనా వస్తే ఈ రోడ్లో ఉండండి. అక్కడ పెద్ద ప్లేస్ మంచిదేలే, అంటే గుడిలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇదే రైట్ సైడ్లో టోల్కుందావు. మనం లోపల వెళ్ళిండు టోల్కి. ఇట్లనే హైవే ఉంది అట్లా. ఇక్కడ ఏదంటే గమ్మత్తుకునే టోళ్ళు ఈ మెయిన్ రోడ్ కాకుండా సడన్గా సైడ్ రోడ్ ఇచ్చిర్రు. అక్కడ అచ్చటోళ్ళు అక్కడ టోల్ కట్టాలి, పోయేటోళ్ళు ఇక్కడ టోల్ కట్టాలి. బైకులు స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. మన రోడ్ డైవర్షన్ అనుకొని లెఫ్ట్ తీసుకున్నాడు. ఈ రోజుకైతే మన ఫస్ట్ టోల్ అంబులెన్స్. దగ్గర దగ్గర 1 hour కన్నా ఎక్కువనే ఉన్నాం ఆడ. స్నానం చేసుకున్నాము, తిన్నాము. ఇప్పుడే టోల్ గేట్ అయిపోయింది. టోల్ గేట్ 1 kilometer అని పెట్టండి మళ్ళా. అంటే ఇటుదినే సెకండ్ టోల్ ఇది నిజంగానే ఉంది. ఇప్పటిదాకా అయితే ఒక్క దగ్గర కూడా పోలీసులు ఆపలేరు. ఎంత చిన్న పొక్క పెట్టరు చూడు 2-wheelerకి. సడన్గా అడవిలో వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఉంది కింద. ఊరు అట్లాంటివి ఏం లేవు. మళ్ళీ మొత్తం అడవినే, మధ్యలో ఫ్లైఓవర్ వచ్చింది. మన ఇండియాలో ఉన్న దాంట్లో సగం ఫారెస్ట్ మొత్తం మధ్యప్రదేశ్లో ఉంటుంది అనుకుంటున్నా, నాకు తెలిసి. అంత పెద్ద ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ. 20 kilometers తర్వాత ఈ ఊరు వచ్చింది. సియోని స్టేట్ అంట. ఈ ఊరి పేరు ఏందేమో. ఆగినాం ఇప్పుడే. 2 వాటర్ బాటిల్ తీసుకుని వస్తా. వాటర్ లేవా? సార్ తీసుకొస్తా ఉండు. లేవు వాటర్ బాటిల్స్ मिलेगा भैया? वाटर पानी का बाटिल ఇప్పుడే ఈ డబ్బాలో 2 నేను వాటర్ బాటిల్ కోసం అయితే వాటర్ బాటిల్ లేవని నార్మల్ వాటర్ ఇచ్చిండు. చిల్డ్ ఉన్నాయి లోపల, పెద్ద కుండ పెట్టండి ఫ్రిడ్జ్లో. ప్లస్ ఇక వచ్చినాం కదా, మళ్ళీ వాటర్ కూడా తాగిపోతే బాగుండదని 2 పెప్సీలు తాగినాము. 200 ml సీసా 20 రూపాయలకి ఒకటి, 2 తాగినాం. 40 రూపాయలు అయింది. నుంచి 5 kilometers వచ్చిన తర్వాత ఇదేదో ఊరుంది.
ట్రాక్టర్స్ తీసుకుపోతుంది వెహికల్. ఈ కింద 3 పైన 3 6 6 కాదు, కింద 4 పైన 4 8. అవి ఇప్పుడు చూసినా ఫస్ట్ మధ్యప్రదేశ్ బైక్ ఇది. ఒకటి ముందు కారు కనిపించింది ఎంపీది. ఇది బైకులలో అయితే ఇది 100 అంటే ఎంత పోతుంటాడు. జబల్పూర్ 199, వారణాసి 655. జబల్పూర్ వస్తుంది, వారణాసి అంత దూరం వస్తుంది, కానీ సాగర్ ఎందుకు వస్తలేదో నాకు అర్థమవుతుంది. సాగర్ అని ఒక్క దగ్గర కూడా పేరు ఇప్పటిదాకా చూడలేదు. వాళ్ళైనా ట్రాన్స్పోర్టేషన్ లేక చిన్న పిల్లగారికి ఎత్తుకొని నడుచుకొని వస్తారు. ఈ అడవిలో ఎక్కడి నుంచి వస్తారో ఏమో. టోల్ వచ్చేసి ఈరోజు మనకి 4th టోల్ గేట్ ఇది. ఇంకా చిన్న సందేడు ఇస్తారు మన కోసం. ఆ సందేడు ఉందని నేను కాలి ఇట్లా. లాస్ట్ 20 కిలోమీటర్స్ రోడ్డు సైడ్లో మొత్తం ఇట్లాంటి కంచేసారు. ఇటు సైడ్ వేసారు, అటు సైడ్ వేసారు. మొత్తం ఏ ఎనిమల్స్ కూడా లోపల రాకుండా వెళ్ళిపోవచ్చు మనం. ఇట్లాంటి తాను ఓపెన్ ఉంచారు. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇది టీఎస్ వెహికల్ వచ్చింది ఒకటి, TS07 అంట, హైదరాబాద్ రిజిస్ట్రేషన్. చాలాసేపటి తర్వాత ఒక TS వెహికల్ చూసినాం. హీరో XCV 500. రోడ్కి లైట్లు బాగా పెట్టారు ఇక అక్కడిక్కడ. నైట్లో అయితే మంచి కనబడుతుంది ఇది. పెట్రోల్ కొట్టిద్దామని వచ్చినాము. మరోడైతే కొట్టిస్తుంటాడు పెట్టిన బండి. కట్ట మీద కూర్చొని అయితే ఒక వాటర్ మిలన్ తిన్నాము. 2 kgs అంట, 40 రూపీస్ తీసుకున్నాడు. వాటర్ తాగుదామన్నాడు మనోడు. తీసుకున్నాం. బై దోదేవ్ రైట్. అమ్మాయి చేసేసినా కదా. ఇటు సైడ్ చూద్దాం. ఇంట్లో పెడితే జర కూల్ ఉంటున్నాయి. జరసేపటికి స్వీట్ గరం అయింది. వాటర్ అయితే దగ్గర ఒక 4-5 లీటర్ తాగుంటాం ఆల్రెడీ. ఎన్ని తాగుతున్నాం మా బొబ్బా. ఫుడ్ కన్నా ఎక్కువ ఖర్చు వాటర్కే అవుతుంది. నిన్న ఒక్కరోజే 200 రూపీస్ అయింది వాటర్కి. ఆల్రెడీ మనము మధ్యప్రదేశ్లోకి వచ్చి 40 కిలోమీటర్స్ అయిపోయింది. మాకు తెలియదు అసలు మధ్యప్రదేశ్లోకి వచ్చినామని. ఎందుకంటే మ్యాప్ చూసుకుంటలేదు.
ఫోన్ లోపల పెట్టేసినాం. అయినా ఫోన్ కూడా ఇక్కడ పెట్టినాం అనుకోండి ఓవర్ హీట్ అవుతుంది. అది ఎంతకుముందు అది ఈడ పెడితేనే ఓవర్ హీట్ అని చెప్పి బంద్ అయింది. అక్కడ పక్కనే టోల్ గేట్స్ ఉండే అదే అనుకుంటా, ఒకటి మహారాష్ట్ర ఒకటి మధ్యప్రదేశ్ అనుకుంటా నేను, నాకు తెలిసి. కానీ అక్కడ చిన్న బోర్డు కూడా లేదు మధ్యప్రదేశ్. టైం అయితే 12:45 అవుతుంది. ఆగుబేట ముందుకు వచ్చేసిన మనోడు ఎక్కడో వెనుక్కున్నాడు, కనపడతలేడు. కొంచెం మెల్లగా వెళ్దాం. జబల్పూర్ 152, నర్సింగాపూర్ 139. సియోనీలోకి వెళ్ళాలంటే రైట్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇది బైపాస్. ఇది TS07. ఈ సిటీ కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ వరకు ఉంది సియోని. ఇట్లాంటివి బాగా నడుస్తాయి. చూసుకొని తిప్పండి. సర్క్యులేషన్ రేటు ఉంది. రేవా 326, జబల్పూర్ 138. దగ్గర 80-90 స్పీడ్లో ఉంటుంది. గమ్మ తిప్పిండు, దెబ్బకు 0 అయినా. రేవా 300, వారణాసి 570. ఇక బస్సులు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి ఎంపీలో. ఇదొక బస్సు కనబడ్డదా, అదొక బస్సు. ఇంకొక బస్సు ఎప్పుడో అప్పుడు లాస్ట్ వెనకాల ఒక బస్సు ఉండే, అది ఓన్లీ 3 బస్సులు చూసినాం మేము ఇది పచ్చని నుంచి. అది కూడా ఇట్లాంటిది పైన స్లీపర్ 2, ఇదొకటి ఇంకొకటి, అదొకటి నార్మల్ది. ఇంకానే ముమ్మలేడాడు, జస్ట్ మిస్. మిగతా అన్ని పడేసిండు. ముమ్మలేడు అది ఉంటుంది కదా ప్యాకెట్లు, గమ్మున నోట్లు వేసుకొని, పాన్ పరకు నోట్లు వేసుకొని దాని ప్యాకెట్లు మాత్రం బయట పడేసి. సరే ఇంత ఎండాల బాగా నిలబడ్డారు ముగ్గురు. చూడండి ఇక కవర్లు, పులిలు సింహాలు ఉంటాయని బోర్డు పెట్టిర్రు. ఈ ఎండిపోయిన అడవిలో ఆడుంటాయి పాపము. ఎండిపోయిన అడవిలో ఆడ వెనకాల రైట్ సైడ్లో ఒక పాపం మామిడి చెట్టు ఉంది. ఎన్ని కాయలు ఉన్నాయంటే అబ్బాబ్బా ఫుల్గా ఉన్నాయి. హ్యాపీ తెంపుకుందాం అనుకున్నాం కానీ చిన్నగా ఉన్నాయి సైజు, ఎంత ఎత్తు ఉన్నాయి కిందలాగా. రేవా 280, వారణాసి 580. సో 7th టోల్ గేట్ ఇది మనకి. ఇప్పుడే చెట్టు కింద ఆగి నీళ్ళు తాగినాము. ఇక నాన్ స్టాప్ కొడుతున్నాం కానీ మధ్యలో ఆగుదాము, గంట సేపు అని ఫిక్స్ అయినాం. ఇక్కడ ముందు 1.5 కిలోమీటర్ వెనక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అనుకుంటా లెఫ్ట్ స్ట్రేట్కి వెళ్తుంది కానీ అది జబల్పూర్లో నుంచి వెళ్తుంది. అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్లస్ ఒక 40 కిలోమీటర్స్ ఏమి ఎక్కువ వస్తుంది. కిలోమీటర్ అంటే కరెక్ట్గా 209 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ సాగర్. 3 hours 39 minutes చూపిస్తుంది గూగుల్ ఎస్టిమేటెడ్ టైం. ఇప్పుడు ఆల్రెడీ 2 అవుతుంది కాబట్టి 3 అంటే ఒకవేళ నాన్ స్టాప్కి వెళ్ళిపోతే 4, 3, 4, 5, 6 మనం ఒకవేళ 4 hours వేసుకున్నా 6 కల్లా వెళ్ళిపోతాం. 7 దాకా పోయినా మాకు ప్రాబ్లం లేదు కాబట్టి ఒక 1 hour ఆగదామని ఫిక్స్ అయినాము. ఇంకా స్పీడ్ బ్రేకర్లో ఒక 10 వేసిర్రు. 10 వేయగానే ఒక 2 minutes మళ్ళీ 10. మేము స్పీడ్గా ఉంటుంది దన్న ఎక్కించినాం ఫస్ట్. సెకండ్ది అయితే ఆపినాం కానీ ఈడ మళ్ళీ ఒకసారి వచ్చింది చూడండి ఇట్లా. ఈడ వైర్ వైట్ కలర్ పట్టీలన్నీ ఇచ్చినాడు, అది కూడా లేదు.
నాకు ఇట్లా 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 అవుతుంది బైక్ ఇది మంచి ఊగినట్టుంది, ఉయ్యాలి ఊగినట్టు అవుతుంది. అది ముందుకి ఎందుకు అవుతుంది ఉయ్యాలి, ఇది కింది మీదకి అవుతుంది. చూస్తే సాగర్ అని ఇప్పుడు కనిపించింది ఒక బోర్డు, సాగర్ 177 ముందు, అది TS09 అంట. చాలా బండ్లు కలుపుతున్నాయి మన తెలంగాణ స్టేట్. అడవిలో పెద్ద రివర్, వాటర్ ఉంటే మస్తు ఉండేది. ఇది ఎండిపోయింది వాళ్ళ లాస్ట్లో కొన్ని ఉన్నాయి. జబల్పూర్ దగ్గర లెఫ్ట్ తీసుకున్నాక ఫస్ట్ డోర్ ఇది, ఈ రోడ్లో అయితే. ఇక్కడ వాటర్ బాటిల్ కొందెమ్మన్నాడు మనోడు, ఒక చెట్టు కింద ఉన్నాడు. క్యాష్ ఉంది, వాటర్ బాటిల్ इसे चिल्ड 2 लीटर का राइट, थैंक यू. सॉरी, ఎక్కేటప్పుడు మాత్రం చిన్న అడ్వెంచర్ ఇది, ఇట్లా ఎక్కాలి. గంట అని 2 గంటలు పన్నాం ఈ చెట్టు కింద. కరెక్ట్ 3 గంటలకు వచ్చినాము, 4 గంటలకు పోదాం అనుకున్నాం, 5 అవుతుంది. అయితే బాగుంది, ఒక శివుంది హైలైట్ ఉంది. ఏది ఓ అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉందా, ఆడ శివుని కూడా మంచిగా ఉంది. అది ఇటు ఊగుతుంది ఫ్రిడ్జ్. మొత్తం గుడిలు ఉన్నాయి అంతా. పెట్రోల్ బంక్ చూస్తే గుర్తొచ్చింది, పెట్రోల్ కొట్టియాలి. 1% ఉంది, 1% అంటే కూడా ఆరామ్సే 60 వెళ్ళిపోతాము. ఇంకా అది బ్లింక్ కూడా అయితే లేదు కాబట్టి, బ్లింక్ అయితే స్టార్ట్ అయింది, ఫ్యూయల్ మోడ్ స్టార్ట్. 40 కిలోమీటర్స్ చూసుకోవాలి ఇప్పటి నుంచి. కానీ ఇంత అడవిలో ఇప్పుడు ఒకవేళ నాకు పెట్రోల్ బంక్ దొరికినా కానీ వాడు ఓన్లీ క్యాష్ అంటే, నా దగ్గర క్యాష్ 150 రూపాయలే ముందు, అంతే. అడుగుదాం, బంకే పాడుపట్టున్నది. బిస్కెట్ అయిపోయేటట్టే ఉంది, పెట్రోల్ లేదు ఏం లేదు ఈ బంకులో. भैया कार्ड वर्क हो रहा है ना, फुल करो. 118.64 ఉంది ఇక్కడ, ఫ్యూల్ మధ్యప్రదేశ్. తోడా కానీ రాయింది. వాటర్ అయితే మంచి కూల్ ఉండే. మన నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ అయితే నింపుకున్నా, అది సమయానికి తాగానికి. 52 కిలోమీటర్స్ ఉంది సాగర్. ఆల్రెడీ టైం 6:25. రోడ్ బాగుంది కాబట్టి దగ్గర నియర్ టు 1 అవర్ పట్టచ్చు. ఇప్పుడు కరెక్ట్ హైలైట్గా కనబడుతుంది రోడ్డుకి, సూర్యునికి. స్ట్రైట్గా ఉంది, ఇప్పటిదాకా లెఫ్ట్లో ఉంది. ఇదే లాస్ట్ టోల్ ప్లాజా అనుకుంటా మనకి ఈ రోజుకి అయితే, ఎందుకంటే సాగర్ ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. కొత్త వెహికల్స్ అనుకుంటాయి, ఇదిగో నెంబర్ కూడా లేదు, కొత్త వెహికల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే ఒక ముంగట 3 ఉన్నాయి. సిమెంట్లో నడిచి నడిచి మజా ఇస్తాయి. ఇక్కడ చాయ్ తాగుదాం అంటాడు మనోడు, తాగదాం. సాగర్ ఎంట్రెన్స్ ఇది. వడలు తిన్నాము, గుంత పొంగడాలు కానీ పెద్ద పొంగడం లాగా ఉండేది, అవి ఒకటి తిన్నాము. ప్లస్ 3 వాటర్ బాటిల్ తీసుకున్నాము, 2 చాయలు తాగినాము. 100 రూపాయలు అయింది బిల్లు. పర్లేదు, టేస్ట్ అయితే బాగుండే. సాగర్ అవుట్స్కట్ ఇది, సాగర్లో అయితే ఉండద్దు అనుకుని ముందుకు వెళ్తున్నాము. సో అయితే నెక్కుతున్నాము, లాస్ట్ 1 కిలోమీటర్ వచ్చి నెక్కుతున్నాము, అని దొరుకుతలేదు. మంచి ప్లేస్ అయితే దొరికింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, రేపటి వీడియోలో కలుద్దాం ఇక.